ఒంగోలు లాయర్పేట షిరిడి సాయిబాబా మందిరంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని వేద పురోహితులు ఆధ్వర్యంలో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు నిర్వహించారు. సీతారామస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ అత్యంత సుందరంగా కళ్యాణం జరిగింది. కళ్యాణాన్ని పురస్కరించుకుని సీతారామ విగ్రహాలకు పట్టు వస్త్రాలతో అలంకరించారు. ముత్యాల తలంబ్రాల నడుమ కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులకు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు. కమిటీ సభ్యులు సాయి విజయ్ కుమార్, చంద్రారెడ్డి, సాయిరాజ్, మేనేజర్ విశ్వనాథ్ మరియు పలువురు భక్తులు పాల్గొన్నారు. श्रीरामचंद्र प्रभु की, श्री सीता माता की, श्री हनुमान महाराज की।
भागं देवेभ्यः विदधाति भागं देवेभ्यः विदधात्यायन्द्र चन्द्रमा स्थिरति दीर्घमायु दत्तप्रसाद भागं देवेभ्यः विदधात्यायन्द्र चन्द्रमास्योपां पुष्पं वेदा पुष्पवान् प्रजावान् पशवान् भवति पुष्पमालालङ्कारं समर्पयामि सर्वं केतुरशदामि तपस्वायुरारोग्य राजराजेश्वरी देवी कृपा राज्याधिकार योग्यतानुग्रह सम्पूर्णबलसिद्धिर्स्तु
కొన్ని సంవత్సరాలుగా కళ్యాణ మహోత్సవం శ్రీరామ
శ్రీరామనవమి నాడు జరుగుతున్నది. అదే ప్రకారంగా ఈ సంవత్సరం కూడా రాఘవరావు గారి దంపతుల చేత నిరంతరంగా జరుగుతూ ఉన్నది. ధర్మో రక్షతి రక్షిత అని ఇక్కడ రాశారు. ధర్మాన్ని రక్షించేవాడు కాబట్టి ఆ ధర్మస్వరూపుడైనటువంటి రామచంద్ర ప్రభువుకు సీతామహాదేవి వచ్చి కళ్యాణ మహోత్సవం జరిగింది. మనం అందరం కూడా చూచాం. స్వామి యొక్క ఆశీస్సులు అందరూ కూడా పొంది ప్రసాదాన్ని స్వీకరించి నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రాభివృద్ధి, రాష్ట్రం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ లాయర్పేట షిరిడి బాబా మందిరంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని బాబా ఆశీస్సులు, శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరము ప్రతి ఒక్క ఇంట్లో కూడా సుఖ సంతోషాలు, సకల సౌభాగ్యాలు కలగాలని, సకాలంలో వర్షాలు పడి పాడి పంట అంతా బాగుండి ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు లాయర్పేటలోని షిర్డీ బాబా మందిరంలో రాముల వారి సీతమ్మ తల్లి కళ్యాణం జరిపిస్తున్నాము. ప్రతి ఒక్క భక్తులు కూడా తప్పకుండా వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఆ స్వామి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి. అలానే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించి స్వామివారి ఆశీస్సులు మనందరం కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం.